హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు చిట్టి పుట్టి ఫ్రెండ్స్? ఏదో అలా పిలవాలనిపించింది, ఏం తప్పుగా అనుకోకండి సరేనా. దేవుని బిడ్డలారా, ఎంతమంది పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నారు? ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన మనసు చాలా సుమిత్తంగా ఉంటుంది తెలుసా. ఎవరితో గొడవ పడకుండా, ఎవరు గొడవ పడ్డా మనం పట్టించుకోము. దేవుని మాట అది చాలా విపరీతంగా చాలా బాగుంటుంది తెలుసా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎవరితో గొడవ పడకుండా చిన్నగా ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన రాని వాళ్ళు కూడా యేసయ్యా నీ చిత్తం తండ్రి, రాత్రి మొత్తం మాకు కాచి కాపలున్నావు, ఈ పొద్దున సమయంలో మాకు జ్ఞాపకం తెచ్చుకో అని ఇలా చిన్న ప్రార్థన చేసుకోవాలి తెలుసా. చిన్న ప్రార్థనలోనే ఎంతో ముత్యాలు, రాణి ముత్యాలు ఉంటాయి తెలుసా, ఆని ముత్యాలు. మీకు కన్నడలో పాట వినిపించనా? చెప్పండి, ఎంతమందికి ఇష్టం ఉంది కన్నడలో ప్రార్థన వినడం? పాట వినడం, ప్రార్థన వినడం, ఏదైనా సరే కన్నడలో వినాలి అనుకున్నవారు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా. హల్లెలూయా ఆరాధనే ಯೇಸುರಾಜನಿಗೆ ಆರಾಧನೆ, ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ಉಸಿರಿರುವ ತನಕ ಸಾಗುತ್ತಿರುವುದೋ ಶ್ರುತಿ ಆರಾಧನೆ. ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ಉಸಿರಿರುವ ತನಕ ಸಾಗುತ್ತಿರುವುದೋ ಶ್ರುತಿ ಆರಾಧನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಆರಾಧನೆ, ಯೇಸುರಾಜನಿಗೆ ಆರಾಧನೆ. ಈಗ ನನ್ನ ಮೇಲೆ ಸುರಿಸೋ ಅಗ್ನಿಯ ಅಭಿಷೇಕ, ಯೆಹೋವಾ ರೂಬಾನಿ ಒಳ್ಳೆ ಕುರುಬಾನು. ಹಲ್ಲೆಲೂಯಾ ಆರಾಧನೆ, ಯೇಸುರಾಜನಿಗೆ ಆರಾಧನೆ. ಎಷ್ಟೊಂದು ಮಧುರವೋ ದೇವಾ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ, ಈಗ ನನ್ನ ಮ್ಯಾಲೆ ಸುರಿಸೋ ಅಗ್ನಿಯ ಅಭಿಷೇಕ, ಯೆಹೋವಾ ರೂಬಾನಿ ಒಳ್ಳೆ ಕುರುಬಾನು. ಹಲ್ಲೆಲೂಯಾ ಆರಾಧನೆ, యేసురాజునికే ఆరాధనే. కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ಆರಾಧನೆ, యేసుರಾಜನಿಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ಉಸಿರಿರುವ ತನಕ ಸಾಗುತ್ತಿರುವುದೋ ಶ್ರುತಿ ಆರಾಧನೆ. ఎలా ఉంది పాట? ఏదో వచ్చినట్టు పాడా. నా గొంతుని చూసి ఎవరు భయపడకండి సరేనా. నేను పాట ఖచ్చితంగా మస్ట్ అండ్ షూడ్గా ఖచ్చితంగా మీరు పాట వినాల్సిందే. నేను కన్నడలో పాట పాడా అంటే ఎవరు నమ్మరు తెలుసా, ఎందుకంటే తెలుగు అమ్మాయి అనుకుంటారు. నేను తెలుగులో ప్రార్థన చేస్తా, తెలుగులో చదువుకున్నా, కానీ మేము కన్నడ వాళ్ళం, మాది తెలంగాణ బార్డర్, అందుకే కన్నడ మాట్లాడతాం తెలుసా. ఇక్కడ అందరు కన్నడ మాట్లాడతారు, కానీ మా ఆధార్ కార్డులు అన్నీ తెలుగు, అన్నిట్లలో తెలుగు వాళ్ళమే, కానీ మాట్లాడడం మాత్రం కన్నడ వాళ్ళం తెలుసా. అసలు మీకోసం నేను నా వృత్తిని కూడా మర్చిపోతున్నా తెలుసా. కన్నడ అమ్మాయినా తెలుగు అమ్మాయినా అన్నీ మర్చిపోతున్నా అసలు నేను. మీలో అలా ఏకీభవించాను తెలుసా నేను. మీరందరూ నాకు సాయం చేసినందుకు మీకు వందనాలు. మీ సాయం కోసం నేను వేచి చూస్తున్నా. ఎవరికైనా ప్రార్థన కావాలంటే ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. మరియు ఈ రోజులు చేసే దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, మన్నించండి సరేనా. నేను దేవుని కోసం పోరాడలే, దేవుని కోసమే బతకాలి అనుకుంటున్నా. దేవుడు నాకు సహకారము సహాయం దయచేయాలని కోరుకుంటున్నా. దేవుని బిడ్డలారా, 40 రోజులు ఎవరైతే ఉపవాసం ఉన్నారో దేవుని రాకడ ఉంది, దేవుని రాకడ ఉంది. అందరూ దేవుని మహిమ తెలుసుకుందాము. దేవుడు వచ్చే సమయంలో మనకి ఎవరు బైబిల్ వాక్యం
ఏది తెలియకుండానే మనం దేవుడు చెప్పాడు, నేను వచ్చే సమయంలో ఎవరు మనకు వాక్యం సారరు అని చెప్పాడు తెలుసా. మనం దేవుని కీర్తిద్దాం, ఆరాధించుదాం, ఉన్నన్ని రోజులు దేవుని కోసమే బతుకుదాం. సరేనా. మీరందరూ నా కోసం నా తోడు ఉంటారని నేను నమ్మాను తెలుసా. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తెలుసా. మీ వల్ల కానిది ఏది లేదు. ఖచ్చితంగా మీతోటి అన్నీ సాధ్యమవుతాయి తెలుసా. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారో అలా చెప్తున్నాను నేను మీకు. దేవుని మీద కూడా మహిమ పెట్టండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు లేకుండా ఏదీ కాలేదు మనలో. మన దేహమే దేవుడిచ్చింది. దేవుడిచ్చిన గొప్ప వరం తెలుసా. దేవుడా బాగున్నప్పుడు దేవుని జ్ఞాపకం తెచ్చుకోము. అదే మనకు బాగాలేనప్పుడు దేవుడా నువ్వే తక్కువ చేయాలి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం తెలుసా. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చే సమయం అయింది. మనం దేవుని గురించి జ్ఞాపకం తెచ్చుకోవాలి. సరేనా. నా ఈ ప్రార్థనలో, ఈ మాటలలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. సరేనా. నన్ను మరణించని కోరుకుంటున్నాను. నన్ను మరణిస్తారని ఆశిస్తూ జై కొడదాం దేవునికి. యేసు రక్తకి జై, సిలువ రక్తకి జై, యేసు రక్తకి జై, సిలువ రక్తకి జై. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి దాంట్లో ఇలా మీ సాయం కావాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. సరేనా. బాయ్ అందరికీ.